మాజీ మంత్రి విడుదల రజనీపై తాజాగా కంప్లైంట్ చేశారు ఓ వ్యక్తి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఈ మేరకు పల్నాడు జిల్లా ఎడ్లపాడుకు చెందిన కోటయ్య అనే వ్యక్తి మాజీ మంత్రిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో రజనీ వాళ్ళ తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెబుతూ వాటిని వెల్లడించారు. టీడీపీ ఆఫీసులో నిర్వహించిన గ్రీవెన్స్ లో మాజీ మంత్రి విడుదల రజనీపై కోటయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో విడుదల రజని తన మరిది గోపీనాథ్ పేరుతో తమ దగ్గర 3 ఎకరాల భూమి కొన్నారని, దానికి సంబంధించి ఇంకా 25 లక్షలు చెల్లించకుండా రేపు మాపు అంటూ వేధిస్తున్నారని తెలిపాడు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. ఇక వినతి పత్రం తీసుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరికొన్ని పరిష్కారాల కోసం ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజానికం వినతి పత్రాలతో తరలి వచ్చారని తెలుస్తుంది. తమపై గత ప్రభుత్వంలో అక్రమ పేసులు పెట్టారని, వాటిని తొలగించాలని కొంతమంది కోరితే, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఇంకొంతమంది తమ వినతి పత్రాలు అందజేశారు. ఇదే సమయంలో తమ పెన్షన్లు రద్దు అయ్యాయని, వాటిని పునరుద్ధరించాలని ఇంకొంతమంది కోరారు. ఇదే క్రమంలో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి గ్రామానికి చెందిన పవన్ కుమార్ టీడీపీ వాళ్ళమనే కక్షతో తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో సుమారు 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పొలాన్ని కొంతమంది కబ్జా చేస్తారని, పొలంలో అడుగు పెడితే నరికేస్తామంటూ బెదిరిస్తున్నారని పల్నాడు జిల్లాకు చెందిన మహిళ విజయ నిర్మల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి విడుదల రజనీ పైన ఫిర్యాదు చేశారు. ఆమె వేధిస్తున్నారని ఆరోపిస్తూ గ్రీవెన్స్ లో వినతి పత్రం ఇచ్చారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.